ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరి ఊహకందని రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అమెరికా అభివృద్ధికి బీజం వేస్తూ తన మాట వినని దేశాలపై ట్రంప్ చర్యలు మొదలుపెట్టారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకువెళ్లిన విమానాలను తిప్పి పంపినందుకు కొలంబియాపై కొరడా జలిపించారు. త్వరలో ఈ దేశంపై భారీ దిగుమతి సుంకాలతో పాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలను అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు ట్రంప్. కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేశాడని, అందుకే కొలంబియాపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ తెలిపారు. ఇక నుంచి కొలంబియా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఇప్పటికప్పుడు 25% టారిఫ్ విధిస్తామని, ఇది వారంలో 50% పెరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా కొలంబియా నుంచి అమెరికాకు రావడంపై ట్రావెల్ బ్యాన్ చేశారు. వీటితో పాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు పంపేస్తోంది. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలిటరీ విమానాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ఇటీవల ఎక్స్లో తెలిపారు. తమ దేశానికి చెందిన వారికి గౌరవమిస్తూ పౌర విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. గత వారం కూడా మెక్సికో కూడా కొలంబియా తరహాలోనే ట్రంప్ వలసదారులతో పంపిన మిలిటరీ విమానాలను తిప్పి పంపడం గమనార్హం.